ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవి భాగవతం 5వ స్కందం 19వ అధ్యాయము. దేవతల స్తోత్రం. మహిషాసురుడి వధతో ఆనందించి దేవేంద్రుడు మొదలైన దేవతలు జగదంబని స్తోత్రం చేశారు. ఓ జగదాంబ, నీ నుంచి శక్తి పొంది జగత్తు సృష్టిస్తున్నాడు బ్రహ్మ. విష్ణువు పరిపాలిస్తున్నాడు. అంతకాలంలో శివుడు సంహారం చేస్తున్నాడు. నీ శక్తి లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. నిజంగా నువ్వే సృష్టి స్థితి సంహారాలు సాగిస్తున్నావు. నువ్వే కీర్తివి, మతివి, స్మృతివి, రుణివి, దయవి, శ్రద్ధవి, ధృతివి, వసుధవి, కమలవి, జయవి, సృష్టివి కలవి, విజయవి, గిరిజవి, దయవి, తృష్టివి, ప్రబల బుద్ధివి, ఉమవి, రమవి, విద్యవి, క్షమవి, కాంతివి, మేధవి, సమస్త శక్తులు నువ్వే. త్రిభువనాలు ఎరుగనది సకల లోక నివాస భూమివి నువ్వు. పైశక్తులు లేందే ఏ ప్రాణి ఏమీ చెయ్యలేదు. నీ ధారణాశక్తి లేందే ఆది కూర్మము శేషనాగు ఈ భూమండలము మొయ్యగలరా? నీ శక్తి లేందే ఈ బహుభారంగల భూమి ఆకాశము ఎలా నిలబడతాయి? నీ మాయలో పడి బ్రహ్మదేవుణ్ణి, విష్ణుమూర్తిని, శివుణ్ణి, చంద్రుణ్ణి, అగ్నిని, యముణ్ణి, వాయువుని, విఘ్నేశ్వరుని, ఇతర దేవతలని ప్రార్థిస్తారు మనుషులు. కానీ దేవతలు నీ అనుగ్రహం లేందే ఏమైనా చేయగలరా తల్లి? యజ్ఞాల్లో అగ్నిలో ఆహుతులిచ్చేవాళ్ళు తెలివి మాలిన వాళ్ళు ఏమంటే స్వాహ అని నీ పేరు పలకపోతే ఏ దేవత ఆవిర్భావం పొందలేడు కదా. అయినప్పుడు యజ్ఞాలు చేసే మూఢులు నీ అంబాయజ్ఞమే ఎందుకు చెయ్యరు? అమ్మ, లోకంలో చరాచర ప్రాణకోటి అంతటికీ నువ్వే ప్రాణం పోస్తున్నావు. దేవతల్ని పాలించినట్లే దానవుల్ని కూడా పాలిస్తున్నావు. సర్వ ప్రాణులకి నువ్వే భోగదాయినివి. ఓ అంబిక, వేడుక కోసం ఉపవనంలో చెట్లు నాటుతాడు మనిషి. వాటిలో కొన్ని చెట్లు మంచి ఫలమివ్వవు. అయినా బుద్ధిమంతుడు వాటిని చేతులారా నరకడానికి ఇష్టపడడు. మంచి వాటితో వాటిని కూడా పెంచడానికే చూస్తాడు. అదుగో అలాగే నువ్వు నీ సృష్టిలోని దైత్యులని వాళ్ళ చెడ్డగుణం చూసి కూడా వాళ్ళని రక్షిస్తావు. నిండు దయాసముద్రం నీ హృదయం. స్వర్గానికి వెళ్ళి అప్సరసల సంయోగం కోరుకునే రాక్షసులనే నువ్వు యుద్ధంలో సంహరిస్తావు. అంతకీ ఆశ్చర్యమేమిటంటే నువ్వు సంకల్పించడంతో వాళ్ళు హతమారిపోవలసినదే. అలా కాక వాళ్ళ వధ కోసం నువ్వు అవతారం ఎత్తవలసి వస్తుంది. మరేమీ లేదు. ఈ అవతారంలో నీ లీల చూపడమే నీ సంకల్పం. జగదీశ్వరి, ఘోరమైన కలికాలమిది. అయినా లోకులు నిన్ను ఆరాధించకుండా ఉన్నారు. దీనికి కారణం ధూర్తులైన పురాణ రచయితలు. నువ్వు సృష్టించిన విష్ణువుని, శివుణ్ణి మొదలైన దేవతల్ని, దేవుళ్ళని, లోకాన్ని మోసం చేశారు వాళ్ళు. దేవతలు రాక్షసుల వల్ల బాధలు పడడము, వాళ్ళు నీ ఆశ్రయంలో ఉండడము తెలిసి కూడా శ్రద్ధగా వాళ్ళని ఆరాధించే మనుషులు దీపం పట్టుకుని కూడా నీళ్లు లేని నూతిలో పడే గుడ్డివాళ్ళు. తల్లి, ప్రాణకోటికి సుఖమిచ్చే విద్య, దుఃఖమిచ్చే అవిద్య రెండూ నువ్వే. నిన్ను ఆరాధించేవారు చావు పుట్టుకల బంధం నుంచి ముక్తి పొందుతారు. మోక్షం కోరుకునే మునులు నిన్ను ఆరాధిస్తారు. విషయ భోగాలాల్సులు ఆరాధించరు. ఆరాధించిన వారు మూర్ఖులు. వారి బుద్ధి నశించిందని తెలుసుకోవాలి. బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన దేవతలందరూ నీ పాద పద్మాలు సేవిస్తారు. అల్పబుద్ధులు నిన్ను భజించరు. ఈ భవసముద్రంలో ములుగుతూ తేలుతూ ఉంటారు వాళ్ళు. ఓ చండిక, నీ పాదధూళి శిరస్సు మీద వేసుకుని బ్రహ్మ సృష్టి చేస్తాడు. విష్ణువు పాలిస్తాడు. శివుడు సంహారం చేస్తాడు. ఇంత మహిమ కల నిన్ను సేవించిన వాళ్ళు అభాగ్యులు. దేవతలైనా దానవులకైనా నువ్వే వాగ్దేవతవు. నువ్వు నోట నిలవకపోతే మహామహా దేవతలు కూడా మాట్లాడలేరు. ఇక ఇతరుల సంగతి చెప్పేదేముంది? దేవి, భృగు మహర్షి కోపం తెచ్చుకుని విష్ణుమూర్తిని శపించాడు. దాంతో అతడు చేప అవతారము, తాబేలు అవతారము, పంది అవతారము, నరసింహ అవతారము, కపట మరుగుజ్జు అవతారము ఎత్తవలసి వచ్చింది.
అలాంటి విష్ణువుని సేవిస్తే మృత్యుభయం తప్పుతుందా అంటే సాధారణమైన శాపమే తప్పించుకోలేని వాడు భక్తుల భవబంధాలను ఎలా తప్పించగలడు? ఓ మారు శివుడు భృగువనంలో దిశమలతో తిరిగిన సంగతి అందరికీ తెలిసిందే. భృగుముని అతడికినే శాపం పెట్టాడు. దాంతో అతడి లింగం తెగిపడిపోయింది. అలాంటి కాపాలకుణ్ణి ఆరాధించిన వాళ్ళకి ఇహమైనా పరమైనా ఎలా వస్తుంది? ఇక ఆ శివుడి వల్ల పుట్టిన విఘ్నేశ్వరుని పూజించే వాళ్ళు మూర్ఖులని వేరే చెప్పాలా? నిజంగా మతిమాలిన వాళ్ళు ధర్మార్థ కామ మోక్షాలు నువ్వే ప్రసాదిస్తావని, నిన్ను పూజించడమే సులభమని ఎరుగురు వాళ్ళు. జగదాంబ, చిత్రమేమిటంటే క్రూరులైన రాక్షసుల మీద కూడా నీకు ఎంతో దయ. అందుకనే వాళ్ళని సంహరించి తిన్నగా స్వర్గానికి పంపావు. కాకపోతే వాళ్ళు నరకంలో పడి ఘోరమైన బాధలు పడేవాళ్ళు. నరకంలోంచి బయటపడేవాళ్ళు కాదు. అహంకారానికి లోబడి బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన దేవతలే నీ మహిమ తెలుసుకోలేనప్పుడు మానవ మాత్రులు ఎలా తెలుసుకోగలరు? అమ్మ, నీ పాదాలు సేవించక సూర్యుణ్ణి, అగ్నిని సేవించే మునులు నానా దుఃఖాలు అనుభవిస్తారు. వేదాల్లో చెప్పిన అర్థతత్వం అవగతం కాలేదు వాళ్ళకి. నీ సత్వ రజోస్తమో గుణాలు మనుషుల్ని భ్రమలో పడేస్తాయి. రకరకాల శాస్త్రాల్లో తగులుకుని విష్ణువుని, సూర్యుడిని, శివుడిని, గణపతి అని పరిగెడతారు. వాళ్ళు నిన్ను భక్తితో భజించరు. అయితే తల్లి, విష్ణువుని, శివుణ్ణి పూజించాలనే శాస్త్రాలు ఉపదేశించి బ్రహ్మల్ని నీ పాదాలు పూజించకుండా చేసే వాళ్ళని నువ్వు కోపించవు. పైగా వాళ్ళని దయతో చూస్తావు. మోహమంత్ర నిపుణులైన అలాంటి వారికి పేరు ప్రఖ్యాతి కూడా కల్పిస్తావు. సత్యయుగంలో సాత్వికం గుణం ప్రసిద్ధిగా ఉండేది. అందుకని అసత్య శాస్త్రాలు అప్పుడు లోపించాయి. అంతటా నీ పూజలే జరుగుతూ ఉండేవి. కానీ ఈ కలికాలంలో ఆ సంభావం పెట్టుకున్న బ్రాహ్మలు నిన్ను మరచి నువ్వు సృష్టించిన బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతల్ని ఆరాధించడం పూనుకున్నారు. సత్వగుణ ప్రధానులైన మునులు మాత్రం ముక్తి ప్రసాదించే పరమ విద్యను నిన్ను ధ్యానిస్తారు. నిన్ను ధ్యానించే వాళ్ళు తిరిగి తల్లి గర్భంలో పుట్టరు. చైతన్య స్వరూపంతో నువ్వే పరమాత్మలో నివసిస్తావు. అప్పుడే ఆ పరమాత్మ స్వరూపం వ్యక్తమవుతుంది. అనంతరమే అతడు సృష్టికర్తని, పాలనకర్తని, సంహారకర్తని ప్రసిద్ధుడవుతాడు. నీ శక్తి లేనిదే ఎవడూ సృష్టికర్త కాడు, పాలనకర్త కాడు, సంహారకర్త కాడు. ఓ జగదాంబ, తత్వమే జగత్తుత్పత్తికి కారణమంటే ఆ తత్వంలో చైతన్య శక్తి కావాలి కదా జగత్ సృష్టించడానికి. తత్వం జడమే కదా మరి. గుణాలు, మనస్సు, ఇంద్రియాలు కూడా చైతన్య శక్తి లేనిదే ఏ కార్యము చెయ్యలేవు కదా. స్వాహారూపంతో నువ్వు సాధనంగా లేకపోతే మునిలిచ్చే యజ్ఞభాగాలు మాకు అందవు కదా. నిజానికి నువ్వు విశ్వమంతా పాలిస్తున్నావు. ఆది మాతవు నువ్వు. అఖిల విశ్వము నువ్వే సృష్టించావు. బ్రహ్మని, విష్ణువుని, శివుణ్ణి, అందరూ దేవతల్ని నువ్వే పుట్టించావు. అందరినీ నువ్వే కాపాడుతున్నావు. ప్రళయకాలంలో విశ్వమంతా నీ పొట్టలోనే పెట్టుకుంటావు. భగవతి, దేవతలు కూడా నీ చరిత్ర తెలియలేరు. అయినప్పుడు మందభాగ్యులైన మనుషులకి ఎలా తెలుసుకోగలరు? అమ్మ, మహిషాసురుని సంహరించావు, మా దేవతల్ని రక్షించావు. అగమ్యం నీ రీతి. వేదాలను తెలియలేవు. బుద్ధిమాలిన మేం మాత్రం ఎలా తెలుసుకోగలము? ఎలా నిన్ను స్తుతించగలము? ఓ తల్లి, విఖ్యాత ప్రతిభాశాలిని జగదాంబ, 3 లోకాల కంటకుడైన మహిషాసురుణ్ణి సంహరించావు. దేవతలకి మహోపకారం చేశావు. నీ కీర్తి 10 దిక్కులా వ్యాపించింది. లోకాలన్నిటినీ కరుణించు దేవి, మా మీద దయావృష్టి కురిపించు. దేవతల స్తోత్రం వింది జగదంబ. దేవతలారా, మధురంగా అంది ఆమె, కష్ట సాధ్యమైన మీ కార్యం ఇంకేదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు నన్ను స్మరించండి. తక్షణం మీ ముందు మీ దుఃఖం తొలగిస్తాను. దేవి, మా ప్రబల శత్రు మహిషాసురుని సంహరించావు. మహోపకారం చేశావు. ఎల్లప్పుడూ నీ పాదపద్మాలు స్మరించే శక్తి మాకు అనుగ్రహించు. ఎప్పుడూ మా హృదయంలో నీ భక్తి నిలిచేటట్లు ప్రసాదించు. సంతానం 1000 అపరాధాలు చేసిన తల్లి క్షమిస్తుంది. జగదాంబవి నువ్వు, మా తప్పులు మన్నించు. లోకులు నిన్ను ఎందుకు భజించరో కదా. ఈ శరీరం ఒక చెట్టు. దీని మీద జీవాత్మ, పరమాత్మ 2 పిట్టలు. రెండింటికి స్నేహం. వాటి అపరాధాలు సహించే 3వ నేస్తం లేదు.
జీవుడు నీ వంటి నేస్తాన్ని వదులుకుంటే ఇక గతేమిటి? ఆ పాపి మనుష్యాది యోనుల్లో పదే పదే పుడుతూ చస్తూ ఉంటాడు. మనుష్య జన్మ దుర్లభము. అలాంటి దుర్లభమైన జన్మం పొంది మనస వాచ కర్మణ నిన్ను స్మరించిన వాడు అధముడు. పదే పదే గొంతెత్తి చాటగలమిది. అమ్మ, సుఖ దుఃఖాలలో మమ్మల్ని అద్భుతంగా ఆదుకుంటున్నావు. నీ ఆయుధాలతో కాపాడుతున్నావు. నీ పాదధూళి తప్ప మరో ఆధారం లేదు మాకు అంటూ చేతులు జోడించారు దేవతలు. వారి ఈ ప్రార్థన విని అంతర్ధానమైంది దేవి. ఆమె అంతర్ధానం చూసి ఆశ్చర్యపోయారు దేవతలు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 19వ అధ్యాయము. 20వ అధ్యాయము. లోకం సుఖపడింది. మునీంద్ర, మహిషాసురుడి కథ విని వ్యాసమునిని అడిగారు జనమేజయుడు. అద్భుతంగా ఉంది భగవతి చరిత్ర. పరమ శాంతిదాయమైన ఆమె ప్రభావం అవగతం చేసుకుంటున్నాను. నీ ముఖపద్మం నుంచి వెలువడే పావనమైన కథామృతం నా కర్ణ పుటాలతో పదే పదే పానం చేస్తున్నాను. ఎంత తాగినా తృప్తి కలగకుండా ఉంది. భగవతి అంతర్ధానమయ్యాక ఏం చేశారు దేవతలు? భగవతి చరిత్ర పరమ పవిత్రమైనది. పుణ్యం కొరతపడిన వారికి దుర్లభమైనది. అభాగ్యుల సంగతి అటుంచి సత్కథలు వినాలని కాంక్షించే పుణ్యాత్ములకు దేవి కథలు ఎంత వినాలనే ఉంటుంది. భగవతి కథామృతం పానం చేసి మనుషులు దేవతలు కావచ్చు. అలాంటి కథలు విననల్లని మనిషి జీవితం వ్యర్థం. జగదంబ విచిత్ర లీలలు, ఆమె అద్భుత చరిత్రలు, దేవతలు మహామునుల రాక్షస సాధనాలు, మనుషులను భవసాగరం నుంచి దాటించగల నావలు. కృతజ్ఞత గలవాడు వాటిని ఎలా వదులుకుంటాడు? సందేహమే లేదు. భగవతి కథలు స్వర్వార్థాలు ప్రసాదిస్తాయి. జీవన్ముక్తులు, మోక్షకాములు, రోగగ్రస్తులు భగవతి కథామృత సారం శ్రవణ పుటం పానం చేయడం శ్రేయస్కరం అంటారు వేదాలు తెలిసినవారు. ధర్మార్థ కామరతులైన రాజులు దేవీ చరిత్ర తప్పకుండా వినాలి. జీవన్ముక్తులు కూడా శ్రద్ధతో వింటారు. అయినప్పుడు సామాన్యుల సంగతి వేరే, చెప్పవలసిందేముంది? పూర్వజన్మలో మల్లెలు, చంపక పుష్పాలు, మారేడు పత్రాలు అర్పించి భగవంతుని పూజించిన వాళ్ళు జన్మలో మహారాజులై భోగాలను అనుభవిస్తారని నా అభిప్రాయం. భారతదేశంలో దుర్లభమైన మనుష్య జన్మ ఎత్తి దరిద్రులై, రోగులై, సంతానము లేని వాళ్ళై ఉన్నవాళ్ళు పూర్వజన్మలో భగవతిని భక్తితో పూజించిన వారని నా నమ్మకం. దేవిని సేవించకపోవడం వల్లే వాళ్ళకి ఆ దుర్గతి. అందుకనే వాళ్ళు ఇతర సేవకులై మూటలు మోసి బతుకుతున్నారంటాను. అందుకనే తిండి కట్టపట్ట దొరకడం లేదు. లోకంలో ఉన్న అంధులు, మూగివాళ్ళు, చెవిటివాళ్ళు, గోనివాళ్ళు, చుట్టవాళ్ళు, కుష్ఠరోగులు మొదలైన వాళ్ళని చూసి వాళ్ళెన్నడూ దేవిని భజించలేదని తెలుసుకోవాలి పండితులు. అలాగే మహారాజ భోగాలను అనుభవిస్తున్న వాళ్ళని, సేవకులతో సుఖాలను అనుభవిస్తున్న ప్రభువుల్ని, ధన ధాన్యాలతో తోలాతూగుతున్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు భగవతిని సర్వదా దేవిని పూజించిన వాళ్ళని తెలుసుకోవాలి. కనుక మునీంద్ర, పవిత్రమైన భగవతి కథలు ఇంకా తనివి తీరా వినిపించు. దయామూర్తివి నువ్వు, అనుగ్రహించు. మహిషాసురుని మర్దించి ఆ మహామాయ, ఆ మహాలక్ష్మి ఎటు వెళ్ళింది? ఆమె అంతర్ధానమైపోయిందన్నావు. అంతర్ధానమై స్వర్గలోకానికి వెళ్ళిందా? లేక భూలోకం మీదే ఎక్కడో ఉండిపోయిందా? వైకుంఠానికి వెళ్ళిందా? అక్కడ విలీనమైపోయిందా? కాకపోతే మేరు పర్వతం మీదకి వెళ్ళిపోయిందా? ఏమైంది? వ్యాసముని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. నాయన, వెనుక 3వ స్కందంలో రమణీయమైన మణిద్వీపం వర్ణించాను కదా. మణిద్వీపం అంటే దేవికి ఎంతో ప్రియం. అక్కడే ఆమె ఎప్పుడూ విహరిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళే కదూ బ్రహ్మ, విష్ణువు, శివుడు స్త్రీలుగా మారిపోయి భగవతి దయ వల్ల తిరిగి పురుషులయ్యారు. అమృత సముద్రం మధ్య ఉంది మణిద్వీపం. వివిధ రూపాలతో ఆ ద్వీపంలో విహరిస్తూ ఉంటుంది జగదంబ. మహిషాసురుని వధించాక దేవతలు ఆమెను స్తోత్రం చేసి పూజించారు. అనంతరం అంతర్ధానమై దేవి మణిద్వీపానికి వెళ్ళిపోయింది. అక్కడే ఆమె విహరిస్తూ ఉంటుంది. భగవతి అంతర్ధానమయ్యాక సూర్యవంశం రాజుని శత్రుఘ్నుని మహిషాసురుడి సింహాసనం మీద అభిషేకించారు దేవతలు. అనంతరం తమ తమ నివాసాలకి వెళ్ళిపోయారు. భూలోకంలో ధర్మరాజ్యం స్థాపితమైంది. ప్రజలందరూ సుఖపడ్డారు. మేఘాలు సకాలంలో వానలు కురిశాయి. పంటలు నిండుగా పండాయి. తోటలు పంటలతో నిండాయి. ఆవులు అపరిమితంగా పాలిచ్చాయి.
పాడి పంటలతో ప్రజలు ఆనందించారు. చల్లని స్వచ్ఛమైన నీళ్లతో నదులు నిండుగా పారాయి. తీరాలలో పక్షులు కలకల్లాడాయి. వేద పారగులై బ్రాహ్మణులు యజ్ఞాలు చేశారు. క్షత్రియులు ధర్మపరాయణులై దాన ధర్మాలు చేశారు. స్వాధ్యాయ పరాయణులయ్యారు. శాస్త్ర విద్యలో ఆరితేరిన ప్రజాపాలన సాగించారు. న్యాయం తప్పకుండా దండ విధానం జరిగించారు. శాంతి ప్రియులయ్యారు. ప్రజలు పరస్పర విరోధం విడిచిపెట్టారు. రాజుల కోశాగారాలు ధనరాశులతో నిండాయి. వారు గోశాలలు తామర తంపరగా పెరిగాయి. బ్రహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు యావన్మంది దేవీ భక్తులయ్యారు. బ్రాహ్మణులు, క్షత్రియులు యజ్ఞాలు విరివిగా చేశారు. అంతటా యజ్ఞశాలలు, యాపస్తంభాలు ఔపించాయి. స్త్రీలు పాతివ్రత్యం పాలించారు. లవతులయ్యారు. కుమారులు తల్లిదండ్రులని భక్తితో సేవించారు. అధర్మం అంతరించింది. పాషండులు పటాపంచలయ్యారు. వేదవాదం, శాస్త్రవాదం తప్ప ఇతర వాదాలు కనపడకుండా పోయాయి. జనంలో పరస్పర కలహాలు కానరాలేదు. నిరుపేదలు మచ్చుకైనా లేకుండా పోయారు. దురదృష్టులు మాయమయ్యారు. అనావృష్టి లేదు, అతివృష్టి లేదు. కరువు కాటకాలు లేవు. మహామారి లేదు. రోగాలు లేవు. మత్సరాలు లేవు. జగడాలు లేవు. ఆడామగ అందరూ హాయిగా కాలం గడిపారు. భూలోకంలో స్వర్గంగా మారింది. దొంగలు లేరు. పాన్షాడులు లేరు. మోసగాళ్ళు లేరు. దంభప్రియులు లేరు. వేదాలు ద్వేషించే పాపులు లేరు. లోకులందరూ ధర్మాత్ములుగానే మారారు. బ్రాహ్మణోపాసకులుగానే మారారు. సాత్వికము, రాజసకము, తామసకము అని సృష్టి ధర్మం మూడు విధాలు. బ్రాహ్మణులు కూడా సాత్వికులని, రాజసులని, తామసులని 3 విధాలుగా తయారయ్యారు. సాత్విక బ్రాహ్మణులు వేదాలు చదవడము, యజ్ఞాలు చేయడము మొదలైన పనుల్లో నిమగ్నులయ్యారు. వాళ్ళు దానం పుచ్చుకునేవాళ్ళు కారు. దయాపరులై ఉండేవాళ్ళు. ధర్మపరులై ఉండేవాళ్ళు. సాత్వికానంతోనే యజ్ఞాలు చేసేవాళ్ళు. పురోడాశం తప్ప పశుహింస చేసేవాళ్ళు కారు. దానం, అధ్యయనం, యజ్ఞం ఈ 3 కర్మలు సాత్విక బ్రాహ్మణులు యథావిధిగా సాగుతూ ఉండేవి. రజోగుణ బ్రాహ్మణులు వేదాలు తెలుసుకుని రాజుల పురోహితులుగా ఉండేవాళ్ళు. విధులు విధానాలు పాలిస్తూనే మాంసం తినేవాళ్ళు. వాళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు. దానాలు ఇచ్చేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు. వేదాలు అధ్యయనం చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు. ఇలా 6 కర్మలు విధిగా సాగించేవాళ్ళు వాళ్ళు. తమోగుణ బ్రాహ్మణులు క్రోధము, రాగద్వేషాలు కలిగి ఉండేవాళ్ళు. రాతకోతలు నేర్చుకుని రాజ్యంలో కర్ణాలుగా పనిచేసేవాళ్ళు. అయితే మహిషాసురుడి నశించడంతోనే బ్రాహ్మణులందరూ వేద తత్పరులయ్యారు. సుఖంగా బతికారు. వ్రతనిష్ఠులయ్యారు. దాన ధర్మ పరులయ్యారు. రాజులు ప్రజల్ని కన్నబిడ్డలా పాలించారు. కోమట్లు న్యాయమైన లాభాలతో వర్తకం సాగించారు. మిగిలిన 50 మంది వ్యవసాయము, వ్యాపారము, గో సంరక్షణ, తక్కువ వడ్డీలతో అప్పులీయడము మొదలైన వృత్తులు సక్రమంగా చేయడం మొదలుపెట్టారు. 50 మంది నిర్భయంగా జీవనం సాగించారు. ఈతి బాధలు లేకుండా పట్టణాలు, పల్లెలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కలకల్లాడాయి. అకాల మృత్యువులు ఆగిపోయాయి. అంతమంది వేదాలు చెప్పినట్లు నడుచుకుంటూ జగదంబ పాదపద్మాలు సేవిస్తూ వచ్చారు. అలా లోకం సుఖపడింది. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 20వ అధ్యాయము. ఈరోజు సంపూర్ణం.